అంబర్పేట నియోజకవర్గంలో ప్రజలు దోమల బెడదతో గత 3 నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎక్కడికి గలీలకు పోయినా కూడా ఎమ్మెల్యే గారు పర్యటించినా, కార్పొరేటర్ గారు పర్యటించినా కూడా ప్రజలు ఒకటే మా దృష్టికి తీసుకొస్తున్నారు. మేము దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని. ఎప్పుడైతే అధికారులను సంప్రదిస్తే అధికారులు మా దగ్గర మ్యాన్ పవర్ లేదు, మిషన్ లేదని ఈ విధంగా రోజుకో సాకు చెప్తున్నారు తప్ప ఆ దోమలను నివారించే ప్రయత్నం చేస్తలేరు. ఇవాళ ఈ కార్యక్రమం చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిది, ప్రభుత్వాన్ని. ఇలా ప్రభుత్వం పడుకున్నది. రేవంత్ రెడ్డి ఈ బాధ్యతను విస్మరిస్తే ఇలా మా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారి సూచన మేరకు, మా కార్పొరేటర్ గారి సహకారంతో, మా సొంత నిధులతోని రేవంత్ రెడ్డి చేసినా చేయకపోయినా ప్రజలు మాత్రం మా కడుపులో పెట్టుకుంటాం. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బంది కలిగియమని మా సొంత నిధులతో ఇలా ఒక పైలట్ ప్రాజెక్టుగా ఇలా అంబర్పేట డివిజన్లో మా సొంత నిధులతో ఫాగింగ్ మిషన్లు తీసుకొని దోమలు నివారించే ప్రయత్నం చేస్తున్నాము. ఇదే విధంగా సక్సెస్ఫుల్గా అయితే దాదాపు అన్ని డివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించి ప్రజలకు మాత్రం ఇబ్బంది కలగకుండా ఒక పెద్దన్న పాత్ర ఇలా కాలేరు వెంకటేష్ గారు, మా ఎమ్మెల్యే గారు పాత్ర వహిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చూసిన బుద్ధి తెచ్చుకోవాలి. నాయనా రేవంత్ రెడ్డి గారు, నువ్వు చేయాల్సిన పని నువ్వు ప్రజలను పట్టించుకోకపోతే మేము చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లెవెల్లో రివ్యూ జరగాల. జిహెచ్ఎంసీ సిబ్బందిని పెంచాలి, వాళ్ళకు మిషన్లు కేటాయించి ఇక్కడైనా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి తప్ప చేయని పక్షంలో ఇలా ఫాగింగ్ మిషన్లతో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇట్లనే కొనసాగితే ఫాగింగ్ మిషన్లు ఇంకా పెంచుతాం, ప్రజలకు మాత్రం ఇబ్బంది కలగనియ్యం. లేదు, ఫాగింగ్ పెంచినా కూడా ప్రభుత్వం ఇట్లనే ఉంటే ప్రత్యక్ష పోరాటానికి దిగుతాం తప్ప ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకునే ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తున్నాం.